ఆ సంస్థ నుంచి సినిమా వస్తోంది అంటే అందరూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్లు. కుటుంబ కథా చిత్రాలకి ఆ సినిమాలు రాజముద్రలు. పెద్దాయన కొత్తవారిని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా బోల్డ్ అని సినిమాలు తీశారు. పెద్దాయన పోయారు, వాళ్ల వారసులు మిగిలారు. ఇప్పుడు వారిద్దరి మధ్య ఆస్తి గొడవలు షురూ అయ్యాయని ఫిల్మ్ నగర్ టాక్. స్టూడియో, నిర్మాణ సంస్థ విశాఖపట్నం, హైదరాబాద్ నడిబొడ్డునున్న ఆస్తుల పంపకంలో బ్రదర్స్ తర్జన భర్జన పడుతున్నారంట. ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ ముక్కలవడం ఖాయమని, ఆ సంస్థ నుంచి తమ్ముడు బయటకు వచ్చేసి కొత్త నిర్మాణ సంస్థను స్థాపించడానికి రెడీ అయ్యాడని టాక్. అన్నయ్య కూడా తక్కువ తినలేదు. బాగా డబ్బులొచ్చే ప్రాపర్టీ తన పేరు మీద ఉంచుకొని అంత గిట్టుబాటు కానివన్నీ తమ్ముడికి పనిచేస్తున్నాడంట. పెద్దాయన రాసిన వీల్నామా కూడా ఇలానే ఉండడంతో తమ్ముడు బాగా ఫీల్ అయిపోతున్నాడని, కలిసి ఉండడం కష్టం, నా వాటా నేను తీసుకుని వేరు కుంపటి పెట్టుకుంటానని అన్నయ్యకి తెగేసి చెప్పాడంట. ఇంటి పెద్ద దిక్కు దూరం అయితే కుటుంబం ఎలా విచ్ఛిన్నం అవుతుందో చెప్పడానికి ఈ ఇల్లే ఉదాహరణని ఫిల్మ్ నగర్ లో పెద్దలు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ బ్రదర్స్ ఎవరో మీరు గెస్ చేసినట్టేగా.